హలో అందరికీ. ఇది రాఖీ వీడియో. నేను కొంచెం లేట్‌గా రిలీజ్ చేస్తున్నాను. కొంచెం హెల్త్ బాలేదనమాట. అందుకని లేట్‌గా రిలీజ్ చేస్తున్నా. నాకు రాఖీ పండగంటే చాలా ఇష్టమండి. మా ఇంట్లో రాఖీ ఎలా జరుగుతుందో మీకు చూపిద్దామని చిన్న వీడియో చేసి చూపిస్తున్నాను. ముందు రోజే పౌర్ణమి రావటం వల్ల ప్రవళిక ఊరెళ్తుందనేసి ముందు రోజే కట్టేసిందనమాట రాఖీ. తర్వాత నెక్స్ట్ డే మా రెండో అక్క వాళ్ళ పాప వైషు వచ్చిందనమాట. నాకు ఆడపిల్లలు లేరు కదండీ! నాకు ఆడపిల్లలు లేకపోయినా ప్రతి ఇయరు ప్రవళిక, వైషు, వృంద, స్నిగ్ధ అంటే మా అక్క పిల్లలు, మా చెల్లి పిల్లలు వచ్చి రాఖీ కడుతూ ఉంటారనమాట. నేను నాకు అన్నయ్యలు లేరనేసి చాలా బాధ ఉండేది. ప్రతిసారి రాఖీ వచ్చినప్పుడు మేము బాధపడుతూ ఉండేవాళ్ళం. మా నాన్నగారు ఏం చేసేవారంటే, నేనే నేనే అన్న అనుకోండి, నేనే అన్ని అనుకోండి అనేసి డ్యాడీకి కట్టిచ్చేవారు. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత బాబా గారికి కట్టిచ్చేవారనమాట. రాఖీ వచ్చినప్పుడు బాధపడుతూ ఉండేదాన్ని. నేను నాకనుకునేదాన్ని, నాకు ఒక పాప, ఒక బాబు తప్పనిసరి ఉండాలి అని అలా అనుకునేదాన్ని. కానీ నాకు గూడా ఇద్దరు బాబులే పుట్టారు. అయినా కూడా నా అక్క పిల్లలు ఆ లోటు లేకుండా ప్రతి ఇయరు నా చెల్లి పిల్లలు, అక్క పిల్లలు ప్రతి ఇయర్ ఒచ్చి రాఖీ కడతారనమాట. మా ఇంట్లోనే సెలబ్రేషన్ జేసుకుంటారనమాట. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు ఉన్నా కూడా వాళ్ళ తమ్ముడిని కూడా బెంగుళూరు నుంచి వాళ్ళ ఇంటికి రమ్మని లేదనమాట వైషు. ఇక్కడికి రా తమ్ముళ్ళు గూడా ఉంటారు గదా! వాళ్ళకి గూడా కట్టేస్తాననేసి ఆ వైషు ఇక్కడే కట్టేస్తదనమాట. నాకెంత హ్యాపీ యేస్తదో తెలుసా? ఇప్పుడు మా వదిన గారి రాఖీ వాళ్ళ బాబాయికి కడుతుందనమాట. మా ఆడపడుచులు రాలేదు. ఆ రోజు ఆయన బర్త్‌డే అవ్వడం వల్ల బుకే గూడా తెచ్చిందది. అయితే మా ఆడపడుచు వాళ్ళ రాలేరు రాలేకపోవడం వల్ల వైష్యకి కట్టేసిందనమాట. ఇది మాత్రం తప్పనిసరి చేయించుకుంటదనమాట. రాఖీ అయిపోయిన తర్వాత తమ్ముళ్ళందరిని ఇలా పండబెట్టి ఒక వీడియో తీసుకోవాలి. అది స్టేటస్ పెట్టుకోవాలి. దాని తర్వాత నేను వైషుకి వాళ్ళిద్దర తమ్ముళ్ళ చేత గిఫ్ట్ ఇప్పిస్తున్నాననమాట. చిన్న గిఫ్ట్ అయినా, పెద్ద గిఫ్ట్ అయినా పిల్లలు సంతోషపడతారు గదండీ! ఇప్పుడు వృంద, స్నిగ్ధ. ఇదేమో బృంద అనమాట. ఇది స్నిగ్ధ. వాళ్ళు గూడా రాఖీ కట్టారు వాళ్ళ అన్నయ్యలకి, తమ్ముళ్ళకి. ఈ ఈ పాపనేమో మా ఫ్రెండ్ వాళ్ళ పాప అనమాట. తప్పనిసరి భూమిక వాళ్ళ పాప. తను గూడా వచ్చి ప్రతి ఇయర్ రాఖీ కడుతుంది. మా వారు రాత్రి పూట ఎళ్లి వాళ్ళ అక్కలతో రాఖీ కట్టించుకున్నారనమాట. ఈ వదిన పేరు విజయ. చాలా చాలా ఇష్టము. తమ్ముడిని ఎంతో ప్రేమగా చూస్తది. ప్రతి ఒక్కసారి అడుగుతూ ఉంటుందనమాట. యశోదొదిన గారనమాట. యశోదొదిన గారు గూడా రాఖీ కట్టారు. యశోదొదిన గారు గూడా పద్మోంది గారిది అందరిది రాఖీ కట్టేశారు. ఇలా మా రాఖీ సందడి జరిగింది. ఈసారి మా రాఖీ ఇలా అయిందనమాట హ్యాపీగా.